ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్కి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన మినిస్టర్ వాసంశేఖర్ సుభాష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏదైతే స్టార్ట్ చేశారో చాలా ఆనందదాయకం ఉంటుంది. ఫస్ట్ అసలు నేను స్టూడెంట్స్ అడుగుతున్నాను, టెట్ కోచింగ్కి ఎంతమంది ఎంపీర్ అవుతున్నారండి? జస్ట్ సుమారుగా టెట్ కోచింగ్కి ఎంతమంది ఎంపీర్ అవుతున్నారు సుమారుగా ఎగ్జామ్కి అని? 4 lakhs. ఎన్ని ఉన్నాయండి పోస్టులు? ఎన్ని ఉన్నాయి? 16,000 అంతే కదా. సో బేసిక్ ఏంటంటే భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ, దేనికైనా సరే కాంపిటీషన్ ఎక్కువ. సర్వైవల్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. సరేనా? నేను అంటే ఈ పేదరికం అని చెప్పేసి అంటున్నాను కదా, నేను మీకు ఒక స్టోరీ చెప్తానండి. అన్సారీ షేక్ అని చెప్పేసి మహారాష్ట్ర యంగెస్ట్ ఐఏఎస్ అండి. 21 yearsకి వాళ్ళ ఫాదర్ ఏంటంటే రిక్షా పుల్లర్, అంటే రిక్షా బండి తొక్కుతారు కదా, వాళ్ళ మదర్ ఏమి ఇంట్లో పని చేస్తారు. అబ్బాయికి ఏంటంటే తన పేదరికం చూసి ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ చేయాలని ఒక కోరిక. అంటే వాళ్ళ టీచర్స్ ఏదైతే ఉన్నారో, వాళ్ళ మెంటర్ ఎవరైతే ఉన్నారో గైడ్ చేశారో, సరే నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి, తనకు అంతే తెలుసు. సో గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఏం చేయాలి? సో మహారాష్ట్రలో ఏంటంటే ఫస్ట్ గ్రూప్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారన్నారు. గ్రూప్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అవ్వలేదు. తర్వాత ఇంటర్మీడియట్ 10th ఏం చేశారంటే పార్ట్ టైము, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పార్ట్ టైము హోటల్లో పనిచేస్తా, ఈవినింగ్ టైంలో కుదిరినప్పుడు చదువుకుంటా, పూణే వెళ్ళి కోచింగ్ చేస్తా. యూపీఎస్సీలు అంటే మహారాష్ట్ర గ్రూప్స్లో ఫెయిల్ అవ్వలేదు, బట్ యూపీఎస్సీ సెంట్రల్లో యంగెస్ట్ ఐఏఎస్ అయిపోయాడంటే 21 yearsకి ఇప్పుడు బెంగాల్ క్యాడర్లో చేస్తున్నారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా సరే కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారని చెప్తారు కదండి. ఎవరికి కూడా అంటే మాకు పేదరికం, నేను ఫిజికల్లీ డిజేబుల్డ్, నా వల్ల అవ్వదేమో అని చెప్పేసి ఎవరు కూడా దయచేసి అనుకోవద్దండి, సరేనా? ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఏదైతే ఉందో ప్రిపేర్ అవ్వడానికి హార్డ్ వర్క్ కావాలి, అట్ ద సేమ్ టైం స్మార్ట్గా ఆలోచించాలి. ఎందుకంటే మనం చదవాల్సిన సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. నేను పీజీ చేసి వచ్చాను వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో, ముంబై నేవీలో. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఏంటంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, చేయాల్సింది ఏంటంటే పాస్ట్ ఇయర్ పేపర్స్, అంటే పాత సంవత్సరం పేపర్లు మీరు చదువుతూ ఉంటే కనుక వాళ్ళు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఏంటంటే ఎక్కువగా కొన్ని టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్ అడుగుతారు. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్గా అడిగే క్వశ్చన్స్ అంటే మోస్ట్ కామన్ టాపిక్స్లో ఒక్క బిట్ కూడా మనకి మిస్ అవ్వకూడదు. అంటే మోస్ట్ కామన్గా జరిగే టాపిక్స్ ఏదైతే ఉంటాయో దాని మీద ఎప్పుడైతే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో అందులో ఎక్కడ కూడా మన ఒక్కరు కూడా సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క రేస్లో ఉండాలంటే కనుక, ఈ రేస్లో ఉండాలంటే ఏదైతే కామన్గా మీరు పాస్ట్ ఇయర్ పేపర్స్ మీరు ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో అట్లీస్ట్ డైలీ ఒక 2 to 3 hours ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చుని మీరు ఎలా అయితే ఎగ్జామ్ రాయాలో అదే విధంగా అంటే నేను జస్ట్ ఇప్పుడే మెటీరియల్ చూసాను, ఎంసీక్యూస్ అనేది ఉన్నాయి. ఎంసీక్యూస్ ఏంటంటే చేస్తూ ఉండండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు కొన్ని ఏంటంటే చదివేసరికి ఏమైపోతుంది అంటే తినగా వీళ్ళు తీయగా ఉన్నట్టు కొన్ని టాపిక్స్ మీరు నిద్రలో ఎప్పుడైనా చెప్పేస్తారు. కొన్ని టాపిక్స్ ఏమంటే నాకు గుర్తుండట్లేదు అనిపిస్తుంది. ఏదైతే ఉంటుందో మీరు దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలండి. ఆ టాపిక్స్ ఏంటంటే సెగ్రిగేట్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు 3 months ఉంది, 4 months ఉంది ఎగ్జామ్ చెప్పేసినప్పుడు ఆరామ్సే నడుస్తూ ఉంటుంది. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి అమ్మో నాకు సిలబస్ అవ్వట్లేదేమో, అమ్మో నాకు ఇది గుర్తుండదేమో అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ అన్ని టాపిక్స్ని కూడా లాస్ట్ ఎగ్జామ్ 1 week చదవడానికి కొన్ని టాపిక్స్ పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీకు టెన్షన్ అనేది ఉంటుందండి. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అవడానికి ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాము, లాస్ట్ మినిట్ వచ్చేసరికి టెన్షన్, ఆందోళన, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే గాలి ఆడదు. అంటే నేను వేరే ఎగ్జామ్ ఫేస్ చేస్తాను కదా, మొత్తం అంతా చెస్ట్ అంతా టైట్ అయిపోయి గాలి ఆడినట్టు ఒక రకమైన యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాను. సో దానికి సొల్యూషన్ ఏంటంటే నేను ఎన్నో చెప్పాను కదా, ఏదైతే టాపిక్స్ కష్టంగా ఉంటాయో వాటిని లాస్ట్ మినిట్లో రివిజన్ చేసుకోవడానికి మీరు కొంత సెపరేట్ చేసుకుని పెట్టుకోండి. ఏదైతే టాపిక్స్ ఉంటాయో అవి మీ నిద్రలో లేకుండా చెప్పినట్టు చూసారా, వాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కామన్గా వచ్చే టాపిక్స్ మీద ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మిగిలిందంటారా కొంత అదృష్టం కూడా కొంత డెఫినెట్గా యాడ్ అవుతుంది మనం కష్టపడితే కనుక, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్ట్ ఇయర్ పేపర్స్ అనేది అట్లీస్ట్ డైలీ 2 to 3 hours చేస్తూ ఉండండి.
రిపీటెడ్గా చదువుతూ ఉన్నాను ఏదైతే టాపిక్ రాలేదో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయండి, మాకు ఎంబీబీఎస్లో సెకండ్ ఇయర్లో మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ ఎలా ఉంటాయి, మాకు కొన్ని 100,000s ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయండి. మరి ఎలా గుర్తించుకుంటారని అంటే నా ఓన్ ప్రిపరేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాసిఫికేషన్లో 10 డ్రగ్స్ ఉన్నాయి, బి క్లాసిఫికేషన్లో 15 ఉన్నాయి, సి క్లాసిఫికేషన్లో 20 ఉన్నాయి. సో నేను ఏం చేస్తామండి, ముందు ఏ క్లాసిఫికేషన్ చదివేవాడిని చూడకుండా రాసేవాడిని. నేను చదివేటప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఒకటి చదువుతాము, ఇంకోటి పక్కన రాసుకుంటూ ఉంటాను. సరేనా, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత చూడకుండా ఏ క్లాసిఫికేషన్ మొత్తం 10 డగ్గులు కూడా చూడకుండా రాసేవాడిని. తర్వాత బి క్లాసిఫికేషన్ చదివాను, బి క్లాసిఫికేషన్ 15 డగ్గులు చూడకుండా రాసేవాడిని. తర్వాత మళ్ళీ ఏ క్లాసిఫికేషన్ మళ్ళీ చూడకుండా రాసి తర్వాత మళ్ళీ బి క్లాసిఫికేషన్, తర్వాత ఇప్పుడు సి క్లాసిఫికేషన్ చదివాడు, మళ్ళీ ఏ క్లాసిఫికేషన్ చూడకుండా రాయడం, బి క్లాసిఫికేషన్ చూడకుండా రాయడం, తర్వాత మళ్ళీ సి క్లాసిఫికేషన్ చూడకుండా. అంటే ఒకటే టాపిక్ రిపీటెడ్గా చేస్తూ ఉంటే అవి నేను చెప్తాను కదా, నేను లైక్ మా భోజనానికి అది మెస్ కదా వెళ్ళినప్పుడు భోజనం చేస్తున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తోటి ఆ టాపిక్స్ అది డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే నాకేం కష్టం అనిపించేది కాదు. ఎందుకు, నేనే సూపర్గా మనమే కాదు, ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైతే టాపిక్ రావట్లేదో దాన్ని రిపీటెడ్గా చదవడం వల్ల నేను చెప్పాను కదా, తినగా వేపు తీయగా ఉంటుంది అన్నట్టు ఏ టాపిక్ అయినా సరే ఈజీ అయిపోయిందండి. సరే, ఫస్ట్ ఒకటి రిపీటబుల్ అనేది ఉండాలి. లాస్ట్ వీక్ రివిజన్ చేయడానికి మీకంటూ కొన్ని టాపిక్స్ అయితే పెట్టుకోండి. పాస్ట్ ఇయర్ పేపర్స్ అయితే రెగ్యులర్గా చదువుతూ ఉండండి. సో దట్ మీకు ఏంటంటే ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏంటి, ఏ టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మీకు ఒక ఐడియా వస్తుందండి. తర్వాత వచ్చేసరికి మన మినిస్టర్ గారు కూడా అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ద మినిస్టర్ గారు కూడా ఏంటంటే ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మా ఇంట్లో ఎవరో ఒకరిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే చాలని బయలుదేరారు. బట్ ఈరోజు మినిస్టర్ గారు అయ్యారు. అని నేను చెప్పేదంటే కష్టపడితే సాధించింది అనేది ఏది ఉండదు. ఓన్లీ థింగ్ గోల్ ఓరియంటెడ్గా పనిచేయండి. మీకు ఏదైనా స్ట్రెస్ఫుల్ అనిపిస్తే కనుక యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, వివేకానంద స్పీచెస్ ఉంటాయి, అవి చూస్తూ ఉండండి. మీకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. స్ట్రెస్ బస్ట్ అనేది డెఫినెట్గా అవసరం. మీకు ఏం చేస్తే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అనేది ఒకటి డెఫినెట్గా ఒకటి ఉండాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు వెళ్ళే ప్రెజర్ మౌంట్ అవుతూ ఉంటుంది. మీరు స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తారు బెటర్గా అంటే కనుక ఎగ్జామ్లో బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. మన హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే మనం ఏదైతే చదువుతామో మనకు గుర్తున్నది అనుకుంటాం కదా, ఎగ్జామ్ టైంలో అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడైనా దాని గురించి రిలేటెడ్గా కూర్చొని చదివిందనే సరే గుర్తొస్తాయి. గుర్తు రాకపోవడం అనేది ఏది ఉండదు. దయచేసి పిల్లలు ఎవరు కూడా నాకు గుర్తున్నదేమో నాకు అవదేమో అనుకోవద్దు. మీరు టాపిక్స్ సెగ్రిగేట్ చేసుకోండి, ఏదైతే కష్టం ఉందో దాన్ని రివైజ్ చేయండి. రివైజ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా అదే నోట్కి వచ్చేస్తుంటుంది అది. సరేనా, సో అందరూ కూడా ఈ మెగా డిఎస్ అని చెప్పి మనం మంచిగా ఏదైతే స్టార్ట్ చేస్తారో ఇందులో కోచింగ్ తీసుకుని మీ అందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదో ఒక తరం నలిగిపోవాలండి. అది మీ తరం నలిగిపోతే రేపు పొద్దున మీ పిల్లలు అనేది బాగుంటారు. సరే, అందరూ బాగా చదువుకోండి. ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో బాగా యూజ్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.